హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. మీరు గనక నా ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చి నా వీడియో గనక చూస్తున్నట్టయితే, మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లైక్, షేర్ కూడా చేయండి. శివరాత్రి కదా అని చెప్పేసి నేనైతే మా పాపకి లార్డ్ శివయ్య గెటప్ అయితే వేయాలని అనుకున్నాను. సో, ఇంకా నేనేంటంటే మా పాప నాకైతే ఫస్ట్ అస్సలు కోఆపరేట్ చేయలేదు. సో, తను మేల్కొనున్నప్పుడు ఇలా డ్రా చేయడం కుదరదని చెప్పేసి నేను తను పడుకునేంత వరకు వెయిట్ చేశాను. సో, తను పడుకోగానే ఇంక మెల్లగా నేనైతే ఐబ్రో పెన్సిల్‌తోని ఔట్‌లైనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. సో, ఔట్‌లైనింగ్ నేను ఐబ్రో పెన్సిల్‌తోని మెల్లగా డ్రా చేస్తున్నప్పుడైతే మా పాపకి స్లీప్ డిస్టర్బ్ అవుతూనే ఉంది. తనకి టిక్లింగ్ అవుతుందనుకుంటాను. సో, ఆ చెక్కిలిగిలికి తను మధ్య మధ్యలో లేస్తుంది. కళ్ళు తెరిచి చూస్తుంది పక్కన ఎవరున్నారో లేరు అని. చూస్తూ చూస్తూ మళ్ళీ పడుకుంది. ఇంకా నాకు థర్డ్ ఐ ఔట్‌లైనింగ్ అయితే ఓకే. పర్ఫెక్ట్ అనిపించేసిన తర్వాత నేను దాన్ని ఇంకా బ్రైట్‌గా డ్రా చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. సో, బ్రైట్‌గా ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తూనే నేను మళ్ళీ నీట్‌గా ఔట్‌లైన్‌ని ఇంకోసారి బ్రైట్‌గా అయితే డ్రా చేసుకుంటూ వచ్చేస్తున్నానిక్కడ. మధ్య మధ్యలో మా అమ్మగారైతే పిలిచి ముందు భోజనం తిను అని చెప్తున్నారు. కానీ నేనైతే ఫస్ట్ ఇది డ్రాయింగ్ ఫినిష్ చేశాకే తింటానని చెప్పాను. ఎందుకంటే మళ్ళీ మా పాప నిద్ర లేచిందనుకోండి, మళ్ళీ నన్ను ఇదైతే ఫినిష్ చేయనివ్వదు తను. ఇక్కడ మీరు చూస్తే మా పాప అయితే నిద్ర డిస్టర్బ్ అయిపోయి చూస్తుంది నన్ను. అలా ఒకసారి చూసి ఏం చేస్తున్నానా అని చూసేసి ఇంకా మళ్ళీ మెల్లగా స్లీప్‌లో అయితే వెళ్ళిపోతుంది. ఇంకా నేను లాషెస్ కోసం అయితే ఇక్కడ మన ఐలైనర్ ఉంటుంది గదా! సో, ఐలైనర్‌తోని నెమ్మదిగా స్ట్రోక్స్ అయితే డ్రా చేస్తున్నాను లాషెస్ కోసం ఇక్కడ. ఇప్పుడైతే ఇక్కడ నాది అప్పర్ లాషెస్ అయితే అయిపోయింది మేడం. ఇంక నేను ఐబాల్ కోసం అయితే నేనిక్కడ మనకి వైట్ తిలకం ఉంటుంది గదా! సో, నేను ఆ తిలకం అయితే యూజ్ చేస్తున్నాను. దీనికోసం అయితే మనకి అట్‌లీస్ట్ 2 కోట్స్ అన్నా వేయాలి. ఎందుకంటే ఫస్ట్ కోట్‌లోని ఈ తిలకం అనేది అంత నీట్ ఫినిషింగ్ కనిపించదనమాట. సో, నేను వైట్ తిలకం వేసినప్పుడు అది చల్లగా ఉంటుంది గదా! సో, మధ్య మధ్యలో మళ్ళీ మా పాప స్లీప్ అయితే డిస్టర్బ్ అవుతూనే ఉంది. సో, తనకి స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. అది చల్లగా ఉంటుంది గదా! మళ్ళీ టిక్లింగ్ అవుతున్నట్టుంది తనకి. మళ్ళీ తను కొంచెం కదలగానే ఆగిపోయాను నేను. ఆగి ఇంకా మళ్ళీ మెల్లమెల్లగా అయితే ఫినిష్ చేసేసాను. ఇంకా ఇక్కడ నాదైతే ఆల్మోస్ట్ ఫస్ట్ ఫిల్లింగ్ అయితే అయిపోవడానికొచ్చింది. ఇంకా ఇది ఫస్ట్ ఫిల్లింగ్ అయిపోగానే ఇప్పుడు నేను ఇంకా మళ్ళీ సెకండ్ కోట్ అయితే స్టార్ట్ చేస్తాను ఇక్కడిప్పుడు. మీరిప్పుడు ఇక్కడ చూస్తే ఇది వైట్ పేపర్ సెకండ్ కోట్ కూడా అయిపోయింది. అయ్యాక నేనైతే కింద రెడ్ డాట్ అయితే పెట్టాను. కానీ మా నాన్న తీసేసి నాకు హాఫ్ నుంచి డ్రా చేయమని చెప్పాడు. అది నేను తర్వాత చేయాలి. కింద ఇంకా లాషెస్ కూడా ఫినిషింగ్స్ అయితే వచ్చేసాయన్నమాట. ఇంకా లాషెస్ అనేది ఫినిష్ అయిపోయిన తర్వాత నేను ఇంక ఇక్కడ శివనామం అయితే డ్రా చేస్తున్నానన్నమాట. నేనైతే ఇక్కడ ఫస్ట్ సెంటర్ మెజర్ చేసుకొని అటు ఇటు ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఈక్వల్‌గా రావాలని చెప్పేసి. ఇంకా థర్డ్ లైన్ ఉంటుంది కదా! అది కూడా డ్రా చేసుకున్నాను. ఇంకా ఇటు అయ్యాక అటు డ్రా చేస్తూ ఉంటేనే ఇంక మధ్యలో మా పాప చేయి పెట్టేసింది. పాపం తనకి ఆ పేపర్‌ని చల్లదనానికి మళ్ళీ టిక్లింగ్ అయినట్టుంది. సో, మళ్ళీ నేను కొంచెం దాన్ని రీడ్రా చేసుకుంటున్నాననమాట. ఇక్కడ 3 లైన్స్ అయితే ఇంకా డ్రాయింగ్ అయిపోయింది నాది. ఇంకా నేనైతే ఒక లైన్ నుంచి ఇంకొక లైన్‌కి జాయింట్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ సైడ్ రెండు సైడ్‌లు అటు ఇటు ఇలా లైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను. ఇంకా ఎక్కడెక్కడైతే కొంచెం ఫినిషింగ్ లేదో మళ్ళీ అక్కడ లైట్‌గా ఫినిషింగ్ గూడా చేసేసుకుంటున్నాననమాట. సో, ఫినిషింగ్ కోసం అయితే నేనిప్పుడు మళ్ళీ సెకండ్ కోట్ అయితే డ్రా చేస్తున్నాను నీట్‌గా. సో, ఎలా అయితే నేను ఐబాల్‌లో 2 టైమ్స్ ఫిల్లింగ్ చేశానో, సేమ్ థింగ్ నేను మళ్ళీ ఇక్కడ అదే రిపీట్ చేస్తున్నాను నీట్ ఫినిషింగ్ కోసం అయితే. సో, ఇప్పుడు సెకండ్ కోట్ డ్రా చేసిన తర్వాత అయితే నాకైతే చాలా నీట్‌గా వచ్చిందనిపిస్తుంది. మీరు కూడా ఇప్పుడు చూస్తే గనక ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చింది కదా! నేనైతే ఇది ఫస్ట్ టైమ్ ఇలా డ్రా చేస్తున్నాను. ఒక చిన్న పాప ఫేస్ పైన అయితే. ఇంకా నాకైతే ఇది చాలా నచ్చేసింది. మీకు కూడా నచ్చుతుందనుకుంటున్నాను.
ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి. సో నేను ఏదైతే ముందు చెప్పాను కదా, మా నాన్న రెడ్ డాట్ తీసేసి హాఫ్ మూన్ వేయమన్నారని, నేను ఆ రెడ్ డాట్ అయితే తీసేసి ఇప్పుడు ఇక్కడ హాఫ్ మూన్ అయితే డ్రా చేస్తున్నాను. ఫస్ట్ స్ట్రోక్లోనే అసలు హాఫ్ మూన్ అయితే భలే చక్కగా వచ్చేసింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? సో ఆ వచ్చిన హాఫ్ మూన్ని నేను మళ్ళీ లైట్గా కొంచెం థిక్గా డ్రా చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ. మా పాప అయితే మళ్ళీ మధ్య మధ్యలో కదులుతూనే ఉంది. తనకి నిద్ర డిస్టర్బ్ అవుతూనే ఉంది. కానీ ఏం చేద్దాం, నేను చేయాలి అనుకున్నాను కదా, ఇంకా ఎలా అయినా అలానే తిప్పలు పడుతూ పడుతూ తన నిద్రని డిస్టర్బ్ చేస్తూ అలానే డ్రా చేస్తూ ఉన్నాను. సో హాఫ్ మూన్ని నేను మళ్ళీ ఇంకొంచెం థిక్గా డ్రా చేశాక ఇది చూడడానికి ఇప్పుడు ఇంకా చాలా చక్కగా కనిపిస్తుంది. ఇంకా ఇది అయిపోయాక అయితే నేను కింద ఒక చిన్న డాట్ పెడుతున్నాను. ఇక్కడ కింద డాట్ పెట్టగానే అది చూడడానికి ఇంకా చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు నేను మా పాపని కంప్లీట్ మేక్ ఓవర్ చేస్తున్నాను. చూడండి, నా దగ్గర ఒక మంచి యానిమల్ ప్రింట్ స్కార్ఫ్ అయితే ఉంది. సో నేను ఆ స్కార్ఫ్ని వేసేసి, మా నాన్నగారి దగ్గర ఉన్న రుద్రాక్ష మాల, బ్రేస్లెట్ అన్నీ ఉంటాయి కదా, సో నేను అవన్నీ తనకి చక్కగా అలంకరించేసాను. ఇక్కడ మీకు ఫైనల్ లుక్ అయితే కనిపిస్తుంది మా పాపది. మీకు ఎలా అనిపిస్తుందో ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి. సో ఇక్కడ నేనైతే ఇంకా మా పాపకి ఫొటోస్, వీడియోస్ అయితే తీయడం స్టార్ట్ చేశాను. నేను ఏం చేస్తున్నానో కూడా తనకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు పలకరించినప్పుడు అయితే చూడండి తను ఎలా రియాక్ట్ అవుతుందో. నాకైతే చాలా ముద్దొచ్చేసింది మా పాప. చక్కగా అనిపిస్తుంది అందులో అయితే. సో మీకు ఎలా అనిపిస్తుందో ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు ఇక్కడ నేను, మా పాప చూడండి ఎంత చక్కగా చూస్తుందో కెమెరా వైపు. తను చాలా ముద్దుగా ఉంది కదా. సో మా నాన్నకు కూడా చాలా ముద్దు వచ్చేసింది. చూడండి తను ఎలా ముద్దాడుతున్నాడో. సో ఇదండి మా పాపని నేను శివయ్య గెటప్ వేసి చేసిన వీడియో. మీ అందరికీ కూడా నచ్చుంటుందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.